ఏ మెట్రో 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 ఆగవే ఆగవే ఆగ వస్తున్నా ఆగవే. రే వెళ్ళిపోయిందిరా బాబు, మియాపూర్ వెళ్ళిపోయింది. సర్లే పో, నువ్వు వెళ్తే వెళ్ళావులే, మాకు ఇంకా వేరే మెట్రో వచ్చింది, మేము యూసఫ్ కూడా వెళ్తాం, పోతే పోయావులే పో. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యూసఫ్ కూడా వెళ్ళబోతున్నాం, ఎందుకంటే ఆ మెట్రో మియాపూర్ వెళ్దామంటే ఆ మెట్రో పోయింది, అందుకని ఇప్పుడు మనం వచ్చేసరికి యూసఫ్ కూడా వెళ్దాం, సరేనా. ఇది వచ్చేసరికి ఈఎస్ఐ హాస్పిటల్ తెలుసు కదా మీకు, అది అన్నమాట. ఇది ఈఎస్ఐ హాస్పిటల్ మీ అందరికీ తెలుసు కదా, ఇదే అనమాట ఈఎస్ఐ హాస్పిటల్ అంటే. ఇంకా నుంచి మనం ఇదిగో కింద కనిపిస్తున్నాడండి, అది సనత్ నగర్ అని, ఇదే అనమాట. అయితే ఈఎస్ఐ హాస్పిటల్ ఇదే. ఎర్రగడ్డ ఉంటారు కదా, ఎర్రగడ్డ మీ అందరికి ఫేమసే కదా. సో అదైతే ముందుకెళ్తే వచ్చింది అనమాట. అటొద్దు మనం, ఇప్పుడు మనం ఎటు వెళ్ళాలి, యూసఫ్ కూడా వెళ్దాం. యూసఫ్ కూడా ఎందుకు అంటాయిందండి బాబు, మీ అందరికీ తెలుసు కదా సినిమా ఇండస్ట్రీ. సో అక్కడ నుంచి సినిమా ఇండస్ట్రీకి ఆ జూనియర్ ఆర్టిస్టులు అయితే తీసుకెళ్తారు. సో ఎలా తీసుకెళ్తారు అనేది ఈరోజు చూపిస్తాను మీకు, ఓకేనా. సో అయితే లెట్స్ గో. అయితే ఇక్కడ చూడండి, మెట్రో వచ్చింది మనకి. మెట్రో వచ్చేసిన తర్వాత డైరెక్ట్గా జుమ్మని వెళ్ళిపోతాం, ఓకేనా. ఓకే మరి ఇక మన మెట్రో వచ్చి చూడండి. సో మెట్రో అది వస్తుంది చూడండి, వస్తుంది. ఏ వచ్చింది. వెళ్ళిపోదాం, ఎక్కేద్దాం. ఇంకా ఎస్ఆర్ నగర్ కూడా వచ్చింది, అది కూడా చూపిస్తాను మీకు. ఈ ఆగువే ఇంక చాలా ఆగువే, ఆగాగాగాగాగు వచ్చేసింది, ఎక్కేద్దాం ఇంకా. సో ఇక్కడ ఎస్ఆర్ నగర్ చూపిస్తా చూడండి మీకు. అదిగోండి ఎస్ఆర్ నగర్ చూశారు కదా, ఇదే అనమాట ఎస్ఆర్ నగర్. సో అది మీరు హాస్టల్లో ఉండాలి అనుకుంటే అమీర్పేట వచ్చి 7 హాస్టల్ కూడా దొరుకుతాయి మీకు ఎస్ఆర్ నగర్లో. అమీర్పేట వెళ్దాం ఇప్పుడు, అమీర్పేటలో దిగేద్దాం. ఇదిగోండి ఇదే అండి అమీర్పేట. ఈ అసలు ఇక్కడైతే రష్గా ఉండిద్ది అనమాట. సో మీకు చాలా ఇక్కడ ఎటు వెళ్ళాలన్నా కానీ ఏడుకి వచ్చి వెళ్ళిపోవాలి మీరు. యూసఫ్ కూడా అయినా సరే ఏడుకి వద్దాం, ఏడుకి వచ్చేసి యూసఫ్ కూడా కిందకి వెళ్ళిపోయి అటు నుంచి మనం యూసఫ్ కూడా వెళ్ళిపోవాలన్నమాట. అంటే మరి ఏడుకి వచ్చాం కదా, లిఫ్ట్లో నుంచి కిందకి వచ్చేసాం ఇప్పుడు. ఇదిగోండి వీళ్ళందరూ వస్తున్నారు, మనతో పాటు దిగిన వాళ్ళు వీళ్ళందరూ, కాకపోతే మనం లిఫ్ట్లో వచ్చేసాం కదా. సో అందుకని మనం తొందరగా వచ్చాము, వాళ్ళు పైన ఎస్కలేటర్లో వస్తున్నారు. సరే పర్లేదు, మనం ఇటు నుంచి వెళ్ళిపోదాం ఇక. సో ఇక్కడ మీకు ఇక్కడ మెట్రో ఆగిద్ది, అది ఎటు వెళ్ళిద్ది అంటే డైరెక్ట్గా మీకు తీసుకెళ్ళి ఉప్పల్ స్టేడియం అటు తెలుసు కదా, అటువైపు నాగోలు వచ్చింది, అటువైపు అయితే వెళ్తారనమాట ఏడు దిగితే, ఓకేనా. ఇక్కడ అదిగోండి ఆ మెట్రో ఉంది కదా, ఆ మెట్రో వచ్చేసరికి మీకు ఉప్పల్ స్టేడియం నాగోలు అటు వెళ్ళిద్ది అనమాట. సో మనం ఇప్పుడు అటు కాదు కదా వెళ్ళేది, మనం వెళ్ళాల్సింది యూసఫ్ కూడా, అందుకని ఇది ఎక్కుదాం, ఎస్కలేటర్ ఎక్కేద్దాం, రయ్యని తీసుకెళ్ళిద్ది అనమాట, ఓకేనా. సో ఇక్కడ ఎక్కేస్తే మనకి యూసఫ్ కూడా వెళ్ళిపోతాం మనం. ఇటు నుంచి ఇంకా మళ్ళీ అటు వెళ్ళి కింద దిగాలన్నమాట. సో ఇటు లెఫ్ట్ సైడ్ ఒకటి చూపిస్తాను అండి, అదేంటంటే మియాపూర్ వెళ్ళిద్ది. ఇందాక మనకి ఆగకుండా పోయింది చూసారా, సో అటువైపు వెళ్ళిపోతారు అనమాట మియాపూర్. అది ఎక్కితే కూకట్పల్లి ఇవన్నీ తెలుసు కదా. సో బాలానగర్, భరత్ నగర్, మోసాపేట అవన్నీ అటు వెళ్తాయి అనమాట, ఎర్రగడ్డ. సో మీరు అటు వెళ్ళాలనుకుంటే అది ఎక్కేయచ్చు. కానీ మనం వెళ్ళాల్సింది ఇప్పుడు రాయదుర్గ్, హైటెక్ సిటీ, అటువైపు మాదాపూర్, జూబ్లీ హిల్స్ ఇవన్నీ వచ్చేసరికి మనకి యూసఫ్ కూడా ఇటు వచ్చేసరికి మనకి ఎదురు ఇప్పుడు వెళ్ళే కల్లా వస్తాయి అన్నమాట. సో ఇదిగోండి చూడండి, ఎవరికైనా తెలియకపోతే మీరైతే చూసుకోవచ్చాడా. సో ఇక్కడ నుంచి అయితే కింద దిగేద్దాం మనం. సో అది కనిపిస్తుంది కదా, అదే మనం వెళ్ళాల్సిన ఏరియా, కాకపోతే ఇప్పుడు మెట్రోలో దిగేసి వెళ్ళాలి మనం. సో ఇదిగోండి మెట్రో వచ్చేస్తుంది, అదైతే వెళ్ళిపోయింది, మనకు ఆగదు, ఎందుకంటే దాంట్లో ఫుల్ రష్గా ఉన్నారబ్బా. సో అందుకని మనం అదొద్దు, మనం ఫ్రీగా ఉన్న దాంట్లో వెళ్ళిపోదాం, ఓకేనా. ఓకే లెట్స్ గో. అయితే అది వెళ్ళిపోతుంది, ఆగండి, అది వద్దు మనకి, ఎందుకంటే అది ఫుల్ రష్ ఎక్కువ ఉంది. అది మనకు వచ్చేసింది చూడండి, ఇంకో మెట్రో ఎంతసేపు పట్టదు, 3-4 నిమిషాల్లో ఇంకో మెట్రో వచ్చింది, ఎక్కేస్తాం, హ్యాపీగా ఎంజాయ్గా వెళ్ళిపోతాం అంతే. ఇదిగోండి వచ్చేసింది చూడండి మనకి, ఎక్కేద్దాం, చిన్నగా ఎక్కుదాం, ఓకేనా. రష్ అవసరం లేదు, యూసఫ్ కూడా దిగుదాం. ఇదిగోండి అండి వచ్చేసింది మనకు కావాల్సిన యూసఫ్ కూడా, ఇదే అనమాట యూసఫ్ కూడా. ఇంకా కిందకి వెళ్ళిపోదాం, లిఫ్ట్లో చూపిస్తాను. వచ్చేసింది. ఇదే అనమాట యూసఫ్ కూడా మెట్రో స్టేషన్. ఇంకా దిగేద్దాం, డోర్స్ ఓపెన్ అయిపోయినాయి, ఇంకా దిగేసి డైరెక్ట్గా మనం వెళ్ళిపోవడం, ఓకేనా. ఇటువైపు వెళ్ళమాకండి, ఇటువైపు వెళ్తే మళ్ళీ అటు వెళ్ళిపోతారు మీరు, అమీర్పేట మళ్ళీ వచ్చిన దారిలో పోతారు, అటు వెళ్ళొద్దు, ఇటు దిగేద్దాం, ఓకేనా.
ఇక్కడ దిగేసి ముందు ఆ టికెట్ చూపించాలిగా మనం. సో అక్కడ టికెట్ ఫోన్లోనే ఉందన్నమాట. సో ఫోన్లోది స్కాన్ చేసేద్దాం, ఆడ చేసేసి వెళ్ళిపోదాం. ఓకేనా, లెట్స్ గో. వచ్చేసింది, దగ్గరకు వచ్చింది. ఇక్కడ స్కాన్ చేస్తున్నారు చూడండి వాళ్ళు. అలాగే స్కాన్ చేసుకోవాలి మీరు కూడా ఇక్కడికి వస్తే. ఓకేనా, ఇక్కడ బయటకు వచ్చేస్తున్నాం. లెఫ్ట్ సైడ్ వద్దు, ఇటువైపు రైట్ సైడ్ అయితే బాగుంటుంది. మనం రైట్ సైడ్ వెళ్ళిపోయి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఓకేనా, లెట్స్ గో. కిందకి దిగిపోదాం ఇక. ఇదిగోండి కిందకు వచ్చేసాం మనం. ఇదే అనమాట. ఇక్కడ ఒక గుడి ఉండిద్ది అమ్మవారి దగ్గర. మీరు దండం పెట్టుకోవాలనుకుంటే దండం పెట్టుకొని ఇక వెళ్ళిపోవచ్చు. మీరు పొద్దున్నే తెరుస్తారు కాబట్టి. సో ఇప్పుడు మనం పని మీద వెళ్తున్నాం కాబట్టి మనం గుడిలోకి కాకుండా డైరెక్ట్గా స్ట్రైట్కి పోదాం. ఓకేనా, ఇక పదండి. అయితే ఏడా మీకు జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళ్తారని చెప్పాను కదా, ఆడ నుంచి తీసుకెళ్తారు అది కూడా తెలుసుకోవాలి కదా. సో అది కూడా చూపిస్తాను పదండి. ఇంకా అన్నీ మన చేతిలోనే ఉన్నాయి, మరి అన్నీ చూపించుకోవచ్చు. మన దగ్గర కెమెరా ఉంది. సో మొత్తం చూపిస్తాను మీకు ఇప్పుడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు వచ్చారు, నేను వచ్చాను జూనియర్ ఆర్టిస్ట్గా, నన్ను తీసుకెళ్ళండి అంటే కుదరదు. వాళ్ళకి రిక్వైర్మెంట్ బట్టి తీసుకుంటారు. అంతేగాని మీరు వచ్చారని చెప్పేసి రండి బాబు రండి అని చెప్పేసి మిమ్మల్ని ఎక్కించగలరు. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. సో ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో అక్కడ పిల్లర్ ఉందా, ఆ పిల్లర్ దగ్గర కనుక మీరు పొద్దున్నే 5ంటికి కనుక 5:30కి వచ్చారంటే ఆడ నుంచి మీకు సీరియల్స్, నాటికలు అంటారు తెలుసు కదా. సో మనకి జెమినీ టీవీ, మా టీవీ, ఈటీవీ వీటిలో వస్తాయి చూసారు కదా నైట్. సో వాటిల్లో సీరియల్స్కి అయితే ఆడ నుంచి తీసుకెళ్తారనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి అది. దాని తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ నుంచి కూడా కొంచెం సీరియల్స్ తీసుకెళ్తారు, మూవీస్కి తీసుకెళ్తారు. అది అక్కడనే చూపిస్తాను. ఇక్కడ మోర్ సూపర్ మార్కెట్ వచ్చింది అనమాట. సో మోర్ సూపర్ మార్కెట్ దగ్గర నుంచి తీసుకెళ్తారు. అక్కడేమో సీరియల్లో తీసుకెళ్తారు, ఎదురు నుంచేమో మూవీస్కి తీసుకెళ్తారు. అది కూడా చూపిస్తాను పదండి. ఓకేనా, చిన్నగా చూసి వెళ్ళాలి ఇక్కడ, ఎందుకంటే కొంచెం ఆడ ట్రాఫిక్ కూడా ఉండిద్ది అనమాట. సో చిన్నగా వెళ్దాం, నడుచుకుంటూ పోదాం. సో అదిగోండి అది కనిపిస్తుంది కదా ఆ బిల్డింగ్. సో అక్కడైతే మీకు మూవీస్కి తీసుకెళ్తారనమాట. మోర్ సూపర్ మార్కెట్ అని ఉండిద్ది, దానికి ఎదురుగా 1550 పిల్లర్ నెంబరు. సో అక్కడ కనుక మీరు పొద్దున్నే వచ్చి నుంచున్నారంటే ఆడ నుంచి మీకు మూవీస్కి తీసుకెళ్తారు. గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి ఇది కనిపిస్తుంది కదా, ఇది 1550 పిల్లర్ నెంబరు. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్, సరేనా. ఆడికి వచ్చారంటే పొద్దున్న 5ంటికి మిమ్మల్ని తీసుకెళ్తారనమాట మూవీస్కి. సో దీంతోపాటు ఇక్కడ ఉంది చూడండి. సో ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది కదా ఎదురుగా. సో అక్కడ స్టెప్స్ మీద కూర్చున్నా కూడా మిమ్మల్ని తీసుకెళ్తారు. ఇదే అనమాట మోర్ సూపర్ మార్కెట్. సో అక్కడ నుంచి అయితే మిమ్మల్ని తీసుకెళ్తారు. ఆ ఎదురుగా అది కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి మూవీస్కి తీసుకెళ్తారు. ఓకేనా. సో దీని తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్తే మీకు ఇది గ్రీన్ బావచ్ వచ్చిందండి. గ్రీన్ బావచ్ నుంచి కూడా మళ్ళీ మూవీస్కి తీసుకెళ్తారు. ఇక్కడ ఒకసారి అనుకోమాకండి, మళ్ళీ ఆడ నుంచి కూడా మూవీలకి తీసుకెళ్తారు కొంతమంది. సో అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మరి ఏడు నుంచి దాని తర్వాత ఇదిగోండి ఆ రోడ్డు కనిపించి చూడండి. బాబు రోడ్డు చూపిద్దాం అనుకుంటే ఏంది ఎంత ట్రాఫిక్ ఉంది. అది గుజుగా ఏది అరే కొంచెం పక్క పోండిరా బాబు, మేము చూపించుకుంటాం కొంచెం. అదిగోండి వాళ్ళు వస్తున్నారు చూడండి. సో ఆ రోడ్డు ఆ రోడ్డు కనిపిస్తుంది కదా, ఆ రోడ్డు నుంచి మిమ్మల్ని మీకు బార్కి వెళ్ళారనుకోండి, ఈ రోడ్లో గ్రీన్ బావచ్ వచ్చింది అనమాట. ఆ గ్రీన్ బావచ్ దగ్గర నుంచి ఉన్నారనుకోండి, డైరెక్ట్గా ఈ బస్సులో వస్తే జూనియర్ ఆర్టిస్టుల కోసం బస్సులో ఎక్కి తీసుకెళ్తారనమాట. అలా కాదు ఇంకా ముందుకి ఇదిగోండి ఇక్కడ పైన అడ్డా ఉంది కదా, ఇక్కడికి వెళ్తే మీకు సెట్ వర్క్ అని ఉండిద్ది. ఇదే మూవీస్లో ఏదన్నా సరే మొయ్యాలన్నా కానీ ఏదన్నా తీసుకురావాలన్నా కానీ సెట్ వర్క్ వాళ్ళు చూసుకుంటారనమాట. సో అలా వర్క్ చేయాలనుకుంటే మీరు ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడికి వచ్చి నుంచోవచ్చు. మీరు ఇక్కడ నుంచున్నారంటే మిమ్మల్ని సెట్ వర్క్ తీసుకెళ్తారనమాట. అర్థమైంది కదా. సో వీటిలో ఏ వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ వర్క్. ఓకేనా, ఎడ సెట్ వర్క్ అనమాట. సో కానీ జూనియర్ ఆర్టిస్టులకి ఇంకొక షార్ట్ రోడ్ నెంబర్ 5 జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5 ఉండిద్ది. అక్కడ నుంచి కూడా తీసుకెళ్తారనమాట. నాకు తెలిసి ఈ టైంలో కూడా ఇప్పుడు ఉంటారు వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు. సో వాళ్ళని కూడా మీ అందరికీ చూపిస్తాను. ఓకేనా, 500 అట్లా ఇస్తారనమాట పేమెంట్. సో 400 నుంచి 600 ఈ మధ్యలో ఇస్తారు ఎవరైనా సరే పేమెంట్. సో సాయంత్రానికి ఇస్తారు. సో మరి సాయంత్రానికి ఇచ్చేవాళ్ళు ఎవరు ఇవ్వని ఎవరు అనేది కూడా తెలుసుకొని వెళ్ళండి. అంతేగాని తెలియకుండా ఎవరు పడితే వాళ్ళకి వెళ్ళమాకండి. అదిగోండి ఆ కార్ అతను చూసారా, అక్కడ నుంచి ఉంటే మీకు మళ్ళీ సెట్ వరకు తీసుకెళ్తారు. సో ఇదిగో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5 మెట్రో స్టేషన్ అనమాట కనిపించేది మనకి. సో అక్కడికి వెళ్ళి కనుక మీరు నుంచుంటే అక్కడ నుంచి కూడా మిమ్మల్ని తీసుకెళ్తారు జూనియర్ ఆర్టిస్ట్ లాగా. ఓకేనా,
మీరైతే మూవీస్కి వెళ్ళిపోవచ్చు. మూవీస్కి ఇక్కడ ఒక చోట ఇందాక మోర్ సూపర్ మార్కెట్ ఆపోజిట్లో అని చెప్పాను కదా, అక్కడ మీకు మూవీస్ తీసుకెళ్తారు ఆడ. దాని తర్వాత గ్రీన్ బావచ్లో దగ్గర కూడా మూవీస్కే, ఓకేనా. మళ్ళీ ఇదిగోండి చూశారు కదా, వీళ్ళందరూ జూనియర్ ఆర్టిస్టులు అనమాట. ఏదో మూవీ ఉన్నట్టుంది ఇప్పుడు, ఆ మూవీకి అయితే వీళ్ళు వెళ్తున్నారు జూనియర్ ఆర్టిస్టులు లాగా, ఓకేనా. ఇదిగోండి వీళ్ళకి సాయంత్రం వచ్చేలోపు ఒక 500 అలా ఇస్తారనమాట. సో అయితే మరి వీళ్ళకి ఇక్కడ నుంచి తీసుకెళ్ళటానికి వాళ్ళ బస్సే పెడతారు. సో మీరు రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు దానికి, బస్సు ఛార్జీలు ఏముండవు, డైరెక్ట్గా వాళ్ళే బస్సు ఛార్జీలు అవన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఇదిగోండి ఇదే రోడ్ నెంబర్ 5 జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ అనమాట. అయితే ఇంకా మీకు ఇటు చెప్పాల్సింది ఏంటంటే, ఇక ఫుడ్ విషయం అంటారా, ఫుడ్ విషయం మొత్తం ఇక వాళ్ళే చూసుకుంటారండి. ఇదిగోండి వీళ్ళందరూ జూనియర్ ఆర్టిస్టులే, అర్థమైందా. క్రౌడ్ ఉండిద్ది ఈరోజు, అందుకే ఇంతమంది ఉన్నారు ఈరోజు. సో ఏదైనా సరే మీకు ఫుడ్కి దేనికి ఇబ్బంది ఉండదండి. కానీ ఖర్చులకి ఏదన్నా కావాలన్నా కూడా మీరు ఇలాగ క్రౌడ్ ఉన్నప్పుడు వచ్చేసి జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళారనుకోండి, ఒక రోజు వెళ్తే 500 వస్తాయి. సో 500 వచ్చినాయంటే మీకు కమ్మగా 4-5 రోజులు 500 సరిపోతాయి అనుకుంటున్నా నాకు తెలిసి. సో పార్ట్ టైం లాగా కూడా మీకు ఉపయోగపడే ఛాన్స్ ఉండిద్ది. సో అర్థమైందా. సో నేను ఇక్కడ చూడండి, మరి వీళ్ళందరూ జూనియర్ ఆర్టిస్టులు అనమాట. సో ఈ వేళనే ఇక్కడ కొంతమంది ఉంటారు. దాని తర్వాత దీనికి ఇటు లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు ఉండిద్ది, ఆ రోడ్డు వైపు వెళ్ళారంటే అక్కడ ఏంటంటే మీకు అన్నపూర్ణ స్టూడియోస్ ఏమి ఉంటారు కదా, సో ఆ పక్కన రోడ్డుకి అయితే వెళ్తారనమాట. సో అయితే ఇదిగోండి ఈ రోడ్డు నుంచే మనం వచ్చింది. సో అయితే ఈ రోడ్డు బార్కి వెళ్ళారంటే అన్నపూర్ణ స్టూడియోస్ వచ్చింది. బార్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్ తీసుకోవాలన్నమాట. సో లెఫ్ట్ సైడ్ తీసుకొని మళ్ళీ ఇంకో లెఫ్ట్ తీసుకుంటే మీకు వచ్చేది అన్నపూర్ణ స్టూడియోస్, మీరు ఎన్నే ఉంటారు. సో ఇదిగోండి ఇక్కడ నుంచున్నారు చూడండి, వీళ్ళు కూడా జూనియర్ ఆర్టిస్టులు అనమాట. ఈ రోడ్డు బార్కి వెళ్ళాలి. అయితే ఇక్కడితో ఆపేద్దాం, ఇక బాయ్ బాయ్.